అది దేవుడు నీ విషయంలో దేని గురించి బాధపడుతున్నాడో అది నీకు అర్థం అవ్వాలి. హల్లెలూయా. నా మాట మీకు అర్థమైందండి? దేవుడు నీ విషయంలో దేని గురించి బాధపడుతున్నాడు అనేది మనకు అర్థం కావాలి. మీ గురించి దేవుడు బాధపడుతున్నాడు, నా గురించి బాధపడుతున్నాడు, కానీ దేని గురించి తెలుసా? నీ ఇరుకులు, ఇబ్బందులు, అవసరాల గురించి కాదు. అవన్నీ దేవునికి అలాగే తెలుసు. కానీ ఏ విషయంలో నీ గురించి దేవుడు చింత కలిగి ఉన్నాడో అది నీకు నాకు అర్థం కావాలి. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట అంటుంది ఏంటంటే, వివాహమైన స్త్రీ గురించి, వివాహం కాని స్త్రీ గురించి, వివాహమైన అబ్బాయి గురించి, వివాహం కాని అమ్మాయి గురించి. వివాహం కానిటువంటి అమ్మాయి అంట ప్రభువుని ఎలా సంతోషపెట్టాలి, ప్రభువుని ఎలా సంతోషపెట్టాలి, ప్రభువుని ఎలా సంతోషపెట్టాలని ఏం చేస్తుందంటే అండి, ఆలోచిస్తుందంట. వివాహం అయిపోయిన తర్వాత ఏం చేస్తుందంట, భర్తను ఎలా సంతోషపెట్టాలని ఆలోచిస్తుందంట. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ రెండిట్లో కూడా దేవుని బాధను మీరు అర్థం చేసుకున్న వాళ్ళైతే మీరు ఎవరిని సంతోషపెట్టేలా ఉండాలన్నమాట? దేవుణ్ణి సంతోషపెట్టేలా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే. ఈ రోజున మన వల్ల భర్త సంతోషపడాలి, భర్తను బట్టి భార్య, భార్యను బట్టి భర్త సంతోషపడాలి, పిల్లలను బట్టి తల్లిదండ్రులను బట్టి పిల్లలు సంతోషపడాలి. అందరిని బట్టి కూడా ఎవరు సంతోషపడాలంటే దేవుడు సంతోషపడాలి. హల్లెలూయా.